ప్రస్తుతం మనం శివాలయం స్వయంభుగా వెలిసిన రాజరాజేశ్వర స్వామి దేవాలయం ముందున్నాము. అది కూడా నాచారంలో. అది ఎందుకో తెలియదు కానీ ఇక్కడ సిగ్నల్కి విరుద్ధంగా ఇక్కడ సిగ్నల్కి ట్రావెలింగ్కి ఇబ్బంది అవుతుందనేసి ఇక్కడ కూలగొట్టడం జరిగింది. ఇక్కడ భక్తులు ఉన్నారు. అసలు ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు కూలగొట్టారు అనే దాని గురించి ఇక్కడ భక్తులను అడిగి తెలుసుకుందాం. మేడం ఇది మూడోసారి ఇది కూలగొట్టడం. అక్కడ చూడండి మేడం, అక్కడ ఆ ప్లేస్ మొత్తం గుడికి సంబంధించిందే ఉండే. అది కూడా అప్పుడు కూడా ఇట్లా చేశారు. అక్కడ బజరంగ బలి ఉండే, నవగ్రహాలు ఉండే, అన్ని ఉండే. అప్పుడు కూడా ఇట్లా ధ్వసం చేశారు. మళ్ళీ ఇక్కడ వరకు ఉండే ప్లేస్ మీరు చూపెట్టండి. ఇక్కడ వరకు ఉండే, ఇక్కడ వరకు ఉంటే ఇది ధ్వసం చేశారు. రెండోసారి ఊరుకున్నాం. అక్కడ సైడ్ గులగొట్టారు, ఊరుకున్నాం. ఇప్పుడు పొద్దున మార్నింగ్ గుడి నుంచి వస్తే జేసీపీ పెట్టి అడ్డం పెట్టారు మేడం. నేను అడ్డం నిలబడి స్వాములు అందరు పిలిస్తే అందరు గేదర్ అయ్యారు. మొత్తం అక్కడ నవగ్రహాలు మొత్తం నాగలింగులు అందరు తీసేసారు మేడం. ఇది మూడోసారి నాలుగోసారి. హిందూ దేవాలయాలకు ఎందుకు జరుగుతుంది మేడం ఇట్లా? రోడ్డు కోసం అంట. చూపెట్టండి మేడం, ఆ గోడ ఉంది, ఆ గోడ ఉంది. మళ్ళీ అది విగ్రహం కూడా మధ్యలో ఉంది. విగ్రహం కూడా మధ్యలో ఉంది. అది జరపచ్చు. ఇండస్ట్రియల్ భూమి సంబంధించినది అక్కడ గోడ ఉంది, ఓపెన్ ప్లేస్ ఉంది. తర్వాత ప్లేస్ ఇగో రోడ్ కడ్డంగా ఉన్న ఆ విగ్రహం ఉంది, పార్క్ ఉంది. అది ఇక్కడ ఏం సంబంధం లేదు. ఏమున్నా ఈ ప్రభుత్వం వచ్చిన కాడికి వెళ్ళి దేవాలయాలు నీలమట్టం చేస్తున్నారు. ఇదే కాదు, నిన్న కూడా బస్సులలో కూడా జరిగింది. హైదరాబాద్ ద్వారా దేవాలయాలే టార్గెట్ వీళ్ళకు. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది స్వయంభూ పురాతన శివాలయం. ఇది నీకేమన్నా రోడ్కి ఇబ్బంది ఉంది, ఏదైనా హైడ్రాకి ఇబ్బంది ఉంది, తర్వాత వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని అంటే ఆ ముంగట విగ్రహం ఉంది, ఒక పార్క్ ఉన్నది, అది తీసేస్తే క్లియర్ అవుతుంది. దేవాలయాల జోలికి ఎందుకు వస్తున్నారు? పెద్ద పెద్ద చెట్లు నరికేసారు. భగవానికి రోజు మనం ఇష్టపూర్వకంగా మనం భగవానికి పారిజాతం సమర్పిస్తాం. కనీసం ఆ చెట్టు మీద కూడా దయ లేకుండా చెట్టు కూడా తీసేసారు. నవగ్రహాల దగ్గర ప్రదక్షిణ చేయడానికి కనీసం మాకు ఒక ఆస్కారం లేకుండా అయిపోయింది. మేము ఎంతో కష్టపడి కమిటీ సభ్యులు అందరం తలా రూపాయి వేసుకొని మేము డెవలప్మెంట్ చేస్తున్నాం ఈ గుడికి. కానీ గుడి మీద ఇంత కూడా వీళ్ళకి ఇది లేకపోతే ఎట్లా? వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎట్లా చేస్తారు? ఎవరి అనుమతితో చేశారు? ఎవరి అనుమతి లేదండి, ఎవరి అనుమతి లేదు. ఎవరన్నా అనుమతి, ఎవరి ఇంటిమేషన్ లేదు. మబ్బుల నైట్ నుంచి వర్క్ స్టార్ట్ అయింది. 4 గంటల నుంచి సుమారు 4 గంటల ప్రాంతం నుంచి ఇది చేస్తున్నారు. చెట్లు కూలగొట్టారు. మేము మార్నింగ్ వచ్చినాం. 6 గంటలకు నేను చూసి అబ్జెక్షన్ చేశాను. జోడనాగులు ఉండే, అది రాత్రి గులగొట్టేసి ఇంతకుముందు మేమందరం మళ్ళీ డబ్బులు కలెక్ట్ చేసుకొని మేము నిలబెట్టుకున్నాం. మళ్ళీ ఖర్చు పెట్టుకొని మేము పెడుతుండడం వాళ్ళు తీయడం ఎందుకు వస్తారు మేడం హిందూ దేవాలయాల దగ్గరికి? ఇది 4గోసారి మేడం, ఇది 4గోసారి. ఇదే కూడా ఎంబడి పడుతున్నారు మేడం. అడిగేటోళ్ళు ఎవరు లేరా? హిందూస్కే విగ్రహాలు అక్కడ ఉండే 150 గజాలు జాగా ఇక్కడ ఉండే మేడం, ఇక్కడ ఉండే ఇండస్ట్రియల్ అన్నప్పుడు మేడం ఇదంతా ఈ రోడ్ కూడా అంతా ఇండస్ట్రియల్ కిందకి వస్తుంది కదా. వాళ్ళ ఇండస్ట్రియల్ దేవాలయం అనుకున్నప్పుడు కాంపౌండ్ కట్టుకొని కాంపౌండ్ లోపల పెట్టుకోవాలా. ఇక్కడ వరకు ఉన్న దేవాలయం మాకు శివరాత్రికి వస్తే కనీసం ఇక్కడ మేము నైవేద్యాలు తీయడానికి ప్రసాదం తినడానికి కూడా మాకు ఆస్కారం. వందల మంది భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. అలాంటిది మాకు ఇక్కడ వరకు ఉన్న ప్లేస్ కూడా మొత్తం తీసేసారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది టెంపుల్ లో రోజు 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 మొత్తం లోపల ప్రదక్షిణ చేయడానికి కూడా వీళ్ళు లేకుండా అయిపోతుంది. అదే ముస్లిం దేవాలయంకి వెళ్ళి ఇలా చేస్తారు. ఈ సమస్య పరిష్కరించడానికి ఎవరు వచ్చారు? అధికారులు. మేము చెప్తున్నాము, కమిషనర్ కూడా వచ్చి ఇక్కడ రావాలని చెప్తున్నాము. ఇండస్ట్రియల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా రమ్మని చెప్తున్నాము. ఎవరు రావడం లేదు. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చేస్తుంటే ఎలా మేడం? ఇది దేవాలయం అందరికి సంబంధించింది. ఇది 4గోసారి అంటున్నారు కదా ఈ సమస్య రావడం. ప్రతిసారి ఎవరు వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తారు? ఇప్పుడు భక్తులందరూ ఇప్పుడు 100 మంది భక్తులు రాగానే పారిపోతున్నారు. నైట్ అంతా ఇది చేస్తున్నారు, మబ్బులు వస్తున్నారు, కొట్టేస్తున్నారు చెట్లు. ఇదంతా ఎందుకు చేస్తున్నారని మేము అడిగితే ఏదో ఇండస్ట్రియల్ పార్క్ పెడతారట. ఈ దేవాలయాలు తీసి పార్క్ పెట్టడం ఏంది మేడం? ఇండస్ట్రియల్ పార్క్ వేరే స్థలం లేదా? ఇప్పుడు ఆయన వాళ్ళకి సంబంధించిన చైర్మన్ కి సంబంధించిన ఓపెన్ ప్లేస్ ఉంది, దాంట్లో పెట్టుకోవచ్చు. దాంట్లో ఆ మధ్యలో ఒక పార్క్ లాంటిది ఉన్నది, ఆ విగ్రహం ఉన్నది. అదే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అది చేసుకోవచ్చు. ఇది ఏం చేస్తారంటే పార్కులు ఇండస్ట్రియల్ పార్క్ పెడతామంటే శివాలయాలు దేవాలయాలు తీసి పార్కులు పెడతారు. ఇది అసమర్థ ప్రభుత్వమే బాధ్యత వహించాలా. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలా. దద్దమ్మ ప్రభుత్వం ఇది. విగ్రహాలు ఈడుండే ఆంజనేయుల స్వామి పూజ కార్తీక మాసంలో చాలా ఇబ్బంది అవుతుంది మేడం మాకు. మేము దాని గురించే కదా కొట్టాడితే దౌర్జన్యంగా అందరినీ నూకేసి కొట్టేసి తీసుకెళ్లారు మేడం వాళ్ళను. పబ్లిసిటీ ఒక హోర్డింగ్ కోసం దేవాలయం కూడా కొట్టిరు మేడం. ఒక హోర్డింగ్ కోసం ఇక్కడ నాగదేవత విగ్రహాలు ఉంటే అది తీసేసి ధర్నాలు అయినాయి మేడం. చాలా గొడవలు అయినాయి, పెద్ద ఇష్యూలు అయినాయి. మొత్తం ఏమున్నాయి? ఏం చేస్తాం మేడం? పోలీసు వాళ్ళు ప్రభుత్వం అంతా ఒకటి. ఎంతమంది ఇచ్చేస్తారు? ఇప్పుడు అవసరం లేదు. నాగదేవతలు ఉన్న కాడ ఓటింగ్ సరే దేనికి వాడినా అంటే దీనికి ఓటింగ్. ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి పోలేదు. ఇప్పుడు ఆయన కూడా వస్తున్నాడు. అతను కూడా వస్తున్నాడు. ఎమ్మెల్యే గారి
దృష్టికి పోయింది అని ఏమైనా పార్కింగ్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ట్రాఫిక్ జామ్ లేదు, ఇక్కడ ఏం లేదు. ఇది తీయడం అనవసరం కదా మేడం, అనవసరంగా తీస్తున్నారు. జామ్ అయ్యే దగ్గర తీయండి, మేము కూడా ఒప్పుకుంటాం. ఇక్కడ ఏం జామ్ లేదు, అసలు ఇక్కడ ఏమి ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది ఇక్కడ ప్లేస్. ఇది ఎందుకు తీసిరు? కావాలని తీసిరు కదా మేడం. ఇది హిందూ దేవాలయాన్ని పడగొట్టడానికి చేసింది, ఇది కావాలని చేసింది. ఇది మనం ఊపుకున్న కొద్ది వీళ్ళు చెల్లరేగిపోతున్నారు. ఇగో కొద్ది గుడికి ఇది కొద్దిగా జాగాలి, ఇంకో కొద్దిగా జాగాలని మొత్తం గుడిని కూడా కూల్ చేస్తాం. మీకు హక్కు లేదు, ఇండస్ట్రీకి హక్కు ఉంది. కమిటీ లేదా అండి? కమిటీ ఉందండి. కమిటీ వాళ్ళని కూడా అనగొట్టేస్తున్నారు. మొత్తం ఈ రూమ్ కూడా గులగొట్టేశారు మేడం. ఇంతకు ముందు మేము అందరం డబ్బులు జమ చేసి కట్టించుకున్నాం. మేము పంతులకు కొంచెం ఏమైనా సెక్యూరిటీకి ఉండాలి కదా. ఇప్పటికైనా సరే, ఇప్పటికైనా టెంపుల్లో జోలికి రావద్దు. ఈ ఒక్క టెంపులే కాదు, ప్రభుత్వం ఇది మెల్లమెల్ల చినికి గాలివానగా మారుతుంది. ఈ గుళ్ళ జోలికి రావద్దు. ప్రభుత్వం ఎప్పుడు కూడా గుళ్ళ జోలికి రావద్దు, ఎంకరేజ్ చేయాలి కానీ దీన్ని కూలగొట్టే ప్రయత్నం చేయొద్దు. యాజిటీస్గా ఇప్పుడు ఏముందో బేషరతుగా ఏదైతే కూలగొట్టిరో ఆ కూలగొట్టిన కాడికి కంపౌండ్ వాళ్ళు కట్టియాలా, వాళ్ళే కట్టియాలి తీయండి. పర్మిషన్ లేదు, ఏం లేదు. దేవాలయం కూలగొట్టి మరీ ఓటింగ్ చేసిర్రు. ఇది ఇమ్మీడియట్లీ వాళ్ళు తీసేయాలా. ఇక్కడ యథావిధిగా ఏదైతే నాగదేవత విగ్రహాలు ఉందో మేము ఏర్పాటు చేసుకుంటామో, ఏదైతే కూలగొట్టిన గోడ ఉందో అది కట్టియాలా. ఇంకోసారి దేవాలయాల జోలికి రావద్దు. క్షమాపణ చెప్పాలి, వచ్చి దేవాలయం కమిటీ దగ్గర వచ్చి అందరి సమక్షంలో క్షమాపణ చెప్పాలి. మాకు ఈ బోర్డు వల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. కనీసం గోపురం కనబడుతుంది దూరం నుంచి చూస్తుంటే. దేవాలయంకి అసలు మాకు ప్రదర్శన చేసుకుందామన్నా లోపల మాకు చాలా అన్కన్వీనియంట్గా ఉంది. ఇది ఎంతవరకు న్యాయం మేడం? ఇది దీని గురించి మేము 24 గంటల నుంచి ఇక్కడ గుడి దగ్గర ఉండే వస్తాం, మేము పూజ చేసుకుంటాం, వెళ్ళిపోతాం. ఏ టైంలో ఏం జరుగుతుందో మేము ఇక్కడ కావాలంటే మేము ఉద్యోగం చేసుకుంటే వాళ్ళమే కదా. ఇది ఎంతవరకు న్యాయం ఉంటుంది గుళ్ళ? ఇది ఇవి తక్షణమే ఈ బోర్డు తీసేసేయాలి ఇక్కడికి వెళ్ళి. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? కమిషనర్ గారు వస్తున్నారని చెప్పారు. సమస్య ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పరిష్కరించాలి, పోలీస్ స్టేషన్ లో కాదు కదా. జనరల్ సెక్రటరీ మేడం ఎవరు? నేను. అయితే ఇంతకుముందు మనకు మా ఈ తీసినప్పుడు కూడా నేను అప్పుడు న్యూస్ చేస్తే ఎవ్వరు రాలేదు. ఇప్పుడు ఈ కొనాలు ఇస్తుంటే వచ్చింది. ఇది మాకు 150 గజాల జాగా గుంజుకున్నారు. నేను అప్పుడు ఐలా వాళ్ళతో కొట్టలేను. ఐలా కమిషనర్ మేడం వచ్చి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టించి ఇక్కడ కూలగొట్టిపించేసింది. అప్పుడు మేము పోనీగా రోడ్డు గురించి అని మా వాళ్ళు చిన్న పిల్లలు రోడ్డు మీదకి వేసి తీసేసినామని చెప్పి ఇదంతా కబ్జా చేసుకున్నారు. ఇప్పుడేమో మాకు అసలు ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు. ధనాధన పొద్దుగాల 6 గంటలకు ఎప్పుడో ఈ చలికాలం ఓవర్ చేస్తారు మేడం. వాళ్ళు 5 గంటల నుంచే స్టార్ట్ చేసిందంట. మేము వచ్చే వరకు సగం కూలగొట్టేసిండ్రు. మేము ధర్నా కూర్చే వరకు ఇప్పుడు వచ్చి ఇప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని మాకు రోడ్ ఎక్స్చేంజ్ చేస్తున్నామని అంటున్నారు. మేము అడిగే వాళ్ళు లేకనా, లేకపోతే వాళ్ళకు ధైర్యం వచ్చేసింది మేడం. ఈ ప్రభుత్వాలు పట్టించుకోక, ప్రభుత్వం పట్టించుకుంటే వాళ్ళకు ఉంటుంది కదా. ప్రభుత్వాలేమో వీళ్ళను కబ్జా చేసుకోవడానికి అంటే ఇలాగ అసలు సంబంధం లేదు. పక్కకు ఆ విగ్రహం తీసుకొని ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా. ఆ రోడ్ అక్కడ పెంచుకోవచ్చు కదా. కొన్ని ఇండస్ట్రియల్ చైర్మన్ ఈ ల్యాండ్ ఉంది, కొంచెం ఇది ఎక్స్చేంజ్ చేయవచ్చు కదా. రోడ్ పెద్దగా అవుతుంది కదా. గుడి మీదనే వాడాలా మేడం? ఇక్కడ అని కాదు, ఎక్కడ చూసినా గుళ్ళ మీద పడుతుంది మేడం. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎట్లయినా సరే ఈ గుళ్ళను, మా సనాతన ధర్మాన్ని కాపాడాలి, అలానే మా దేవుళ్ళను కూడా రక్షించాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఈ బోర్డులు పెట్టినాను మేము చెప్తే పోలీసు వాళ్ళను వాళ్ళతో మాకే బెదిరింపులు. మళ్ళీ మీకేం అవసరం, రోడ్డు మీద వేసుకుంటున్నాం, రోడ్డు జాగా అని మమ్మల్ని బెదిరిస్తున్నారు మేడం. అందుకే ధర్నాకు దిగినాం మేడం. ఇప్పుడు మాకు తెలియగానే అందరం వచ్చేసినాము. మహిళలు కానీ మా స్థానికులు కానీ అందరం వచ్చినాం. గుడి కమిటీ వాళ్ళు కూడా వచ్చిళ్ళు. వాళ్ళకు కూడా తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు పొద్దుగాల ఈమె చూసి, లేడీస్ చూసి ఫోన్ చేస్తే అందరూ వచ్చిళ్ళు. మేము అందరం ఇక వాకింగ్లో గీకింగ్లు ఉన్న వాళ్ళందరం అట్లే తానాలు గినాలు చేయకుండా అట్లే ఉరికొచ్చినాం. వచ్చి ధర్నాకు కూర్చున్నాం. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎట్లున్నదో అట్లా కట్టిస్తామన్నా అట్లనే ఈ బోర్డు కూడా తీపిస్తే మీరు కొంచెం మాకు కూడా మీరు సహకరించాలి మేడం. మీ మీడియా ద్వారా మాకు సహకరించి బోర్డులు గిళ్ళు కూడా తీపించి మేము కొంచెం గార్డెన్ చేసుకుంటాం మేడం కూర్చోడానికి. ముళ్ళపత్రం చెట్టు కొట్టేశారు, ఉసిరికాయ చెట్టు కొట్టేశారు. ముఖ్యమైన చెట్టు, శివునికి ఎంత ఇష్టమైన ప్రీతమైన చెట్టు ముళ్ళపత్రం చెట్టు, అది కూడా కొట్టేశారు. ఎంతవరకు న్యాయం ఇది? హిందూ ధర్మాల్లో ఆ చెట్టు కూడా కొమ్మలు ఆ చెట్టు కూడా కొట్టేశారు. పైన చూడండి జరుగుతుంటే ఐలా కమిషనర్ ఇట్లా వచ్చి నాచారం పిఎస్ లో కూర్చొని అక్కడ మాట్లాడదామంటారు. ఇక్కడ గుడికి సంబంధించిన వాళ్ళకి కానీ భక్తులకు కానీ ఎవరికి చెప్పకుండా ఇది 3వసారి మేడం. మేము ఇక్కడనే కూర్చుంటాం, ఈయనే వచ్చి పరిష్కరించాలి. మాకు ఇప్పుడు ఆ నిర్మాణం కూడా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. అది స్టార్ట్ చేస్తేనే, లేకపోతే మేము మళ్ళీ ట్రాఫిక్ జామ్ చేస్తాం. ఈ బోర్డు కూడా తీపిచ్చేసేయాలి, బోర్డు తీపిచ్చేసేయాలి. ఇంకోటి మాకు ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తేనే మేము ఇటుకని పోతాం మేడం. మేము ఇట్లే ఉంటాం మేడం. ఎన్ని రోజులైనా మేము ఇన్నే ఉంటాం. ఇటుకని జరిగేది లేదు మేడం. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్.
ఆడ డివైడర్ వైడ్ చేసి ఎన్ని రోజులు నేను వచ్చినాకనే వైడెన్ చేసారు నెల కింద సార్ నేను మీకు ఏమడుగుతున్నా సార్ రోజు పొద్దున వినండి, రాఘవేంద్ర నగరు, ఇందిరానగరు, రవీంద్రనగర్ కావచ్చు, ఆ లోపల స్లమ్స్ ఉంటాయి సార్. దాదాపు అంటే మార్నింగ్ అవర్స్ 5 నుంచి 10,000 వెహికల్స్ రాంగ్ రూట్లో వస్తారు సార్. స్కూల్ వ్యాన్లు రాంగ్ రూట్లో వస్తున్నారు సార్. స్కూల్ బస్సులు రాంగ్ రూట్లో వస్తూ ఉన్నారు సార్. ఈ గ్యాస్కి సంబంధించినటువంటి వెహికల్స్ 70-80 స్పీడ్లలో పోతాయి. ఒక్క వెహికల్ కానీ తగిలితే ఎట్ ఏ టైం 5-10 మంది ప్రాణాలు పోతాయి సార్. ఇంతకుముందే ఇదే రోడ్లో 4 చనిపోయినారు సార్. మీకు తెలిసే ఉండాలి ఆ రిపోర్టు, లేకపోతే ఆ ఎవిడెన్స్ అన్ని మేము ఇస్తాం మీకు. నేనేం అడుగుతున్నా సార్, రాంగ్ రూట్ బంద్ చేయమని 100 సార్లు చెప్పిన. రెండోది, ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా బ్యారికేడ్ కోన్లు పెట్టండి పర్మనెంట్. చాలా మంది భవానీ నగర్ నుంచి పోయేటోళ్ళు, కార్తికేయ నగర్ నుంచి పోయేటోళ్ళు మొత్తం రాంగ్ రూట్లో పోతా ఉన్నారు సార్. అను ఫర్నిచర్ ముందు నుంచి అది కంప్లీట్ డౌన్ స్ట్రీమ్ ఉంది, అది ఆ మస్జిద్ దాటిన తర్వాత ఆ స్పీడ్లో వస్తూ ఉంటారు వెహికల్స్, 70-80 స్పీడ్లో వస్తారు. అది అక్కడ నుంచి కొట్టినా కూడా మంచి పోతారు సార్. మరి దానికి రాంగ్ రూట్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం? సరే సిగ్నల్ అంటారా, ఇక్కడ డౌన్ స్ట్రీమ్ ఉంది, దానికి కన్స్ట్రక్షన్ అవుతుంది సరే. అది 3 టోళ్ళు కూలి పని చేసుకునేటోళ్ళు సార్. రాఘవేంద్ర నగర్, ఇంద్రానగర్ ఉండేటోళ్ళు అంతా పేదోళ్ళు సార్ కంప్లీట్. ఎప్పుడైతే మా రోల్ కాల్ అయిపోతుందో 7:30కి షార్ప్ అయిపోగానే 8 నుంచి నీకు వాల్యూ జోన్ కాడ మా కానిస్టేబుల్ ఉంటాడు సార్. మీ కానిస్టేబుల్ చలాన్లు కొట్టడానికి, చలాన్లు వినండి సార్, చలాన్లు కొట్టడానికి కూర్చున్నాడు. ఒకటి చలాన్లు కొట్టడానికి చూస్తున్నాడు. ఒక నిమిషం, ఆ నిర్మాణ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా లోపల, వాళ్ళకు ఉన్నటువంటి రోజు 100 వెహికల్స్ టిప్పర్లు తిరుగుతున్నాయి. ఆ బండ్లు అన్ని చెక్ చేసిరా ఏ రోజున ఆపి? మా లోకల్లో ప్రతి బండి ఫిట్నెస్ అడుగుతున్నారు. మరి వాళ్ళ బండ్లకు ఫిట్నెస్లు ఉన్నాయి, అడిగిరా? ఒక్క రోజు అడిగిరా? నేను ఏం అడుగుతున్నా సార్, ఎవరు అడగలేదు సార్. ఎవరు అడగలేదు సార్. నేను ఏం అడుగుతున్నా సార్, నేను నో ఎంట్రీ గురించి మాట్లాడుతున్నాను. వెహికల్ ఫిట్నెస్ అని చెప్పి మా పేదోళ్ళందరి బండ్ల మీద మీరు చలాన్లు వేస్తున్నారు సార్. హెల్మెట్ లేదని చలాన్లు కొడుతున్నారు సార్. రాంగ్ రూట్లో పోతుండే మా వానికి డైవర్షన్ యూటర్న్ దూరం అయిందని చెప్పి రాంగ్ రూట్లో వస్తున్నారు సార్. తెలిసో తెలియక వస్తున్నారు. మేము కూడా అది క్లోజ్ చేసినాం అనుకో, వాడు ఇక్కడ మన ఈఎస్ఐ దాకా వచ్చి యూటర్న్ తిరగాల్సి వస్తుంది. అరే నేను ఏం అడుగుతున్నా సార్, నేను 2 విషయాలు సార్. మీరు అది ఎందుకు బంద్ చేస్తారు చెప్పనా? నిర్మాణ కన్స్ట్రక్షన్ కోసం, వాల్యూ జోన్ 2 కోసం వేల మంది ప్రాణాలతో ఆటలు ఆడుతున్నారు సార్. నేను చెప్తున్నాను. ప్రస్తుతం మనతోని ఎస్టీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ రవినాయక్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి గురించి తన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఏంటి సార్ ఇక్కడ ఇష్యూ? అతి పురాతనమైనటువంటి నాచారం చౌరస్తాలో ఉన్న శివాలయం ఏదైతే ఉందో, ఈ శివాలయం పైన నిత్యము ఈ ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి ఐలా అధికారులు, మరి కొంతమంది దుర్మార్గులు కలిసి మరి హిందువులందరూ కూడా సంఘటితంగా అయ్యేటువంటి సందర్భంలోనే హిందువులని ఏదో రకంగా విడగొట్టాలని, వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీయాలని చెప్పి కుట్ర పన్నుతున్న భాగంలో గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేశారు. గతంలో బయట ఉన్నటువంటి ప్రహరీ గోడ ఏదైతే ఉందో ఆలయానికి సంబంధించిన దాన్ని తొలగించి లోపల సైడ్ నిర్మాణం చేశారు. మరి ఈరోజు కూడా ఎవరికి చెప్పకుండా ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి కూడా ఏ రకమైనటువంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా దీన్ని ఐలా కమిషనర్ దగ్గరుండి, ఐలా అధికారులందరూ కూడా దగ్గరుండి దీన్ని తొలగించడం జరిగింది. సో కాబట్టి తొలగించడమే కాకుండా శివుడికి అత్యంత ప్రియమైనటువంటి, అత్యంత ఇష్టమైనటువంటి బిల్వపత్రం చెట్టును కూడా ఈరోజు తొలగించడం అనేటువంటి ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే, ఇది హిందువుల పట్ల ఈరోజు యొక్క ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పాలకులు కావచ్చు, ఈ యొక్క అధికారులు హిందువుల మీద చూపిస్తున్నటువంటి వివక్షకి ఇది ప్రత్యేకమైనటువంటి నిదర్శనం ఈరోజు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతసేపు ఈరోజు పొద్దున్న నుంచి మేము అనేక మంది, వేలాది మందిగా ఈరోజు మా అయ్యప్ప స్వాములు, మా హిందూ సంఘాలకు సంబంధించిన మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు రోడ్డు మొత్తం స్తంభిస్తే ఈరోజు అధికారులు వచ్చి స్పందించారు. మరి వెంటనే నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. మరి ఒకవేళ హామీని విస్మరిస్తే కానీ ఆ యొక్క గోడని పాత ఎక్కడైతే ఉండేనో ఆ ప్రహరీ గోడను అక్కడే నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. లేని పక్షంలో నిర్మాణం అయ్యేంత వరకు ఖచ్చితంగా కూడా మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. రెండవది, మరి ఖచ్చితంగా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి ఈ యొక్క ఐలా అధికారులు ఖచ్చితంగా వెంటనే వచ్చి యావత్ హిందూ సమాజానికి కూడా ఐలా కమిషనరు, ప్రభుత్వం కూడా క్షమాపణ కోరాల్సిందిగా డిమాండ్ చేస్తాం. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని చూసుకుంటే ఆలయానికి సంబంధించినటువంటి ప్రాంగణంలో ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఉండదు. ఒక ప్రైవేట్ ఏజెన్సీస్కి ఈరోజు వ్యాపారాలుగా మార్చుకున్నారు ఈరోజు. కాబట్టి ఆ యొక్క ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్ బోర్డ్స్ కూడా దాన్ని వెంటనే తొలగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కావచ్చు, ఐలా అధికారులు, ఐలా చైర్మన్ కూడా మాట్లాడడం జరిగింది. వారు ఖచ్చితంగా నిర్మాణం చేస్తాం, ఇవన్నీ తొలగిస్తాం, మీ డిమాండ్స్ అన్ని కూడా విత్ ఇన్ షార్ట్ మేమంతా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు. సో కాబట్టి వెయిట్ చేస్తాం, ఒకరోజు వెయిట్ చేస్తాం. వాళ్ళు ఏదన్నా
తప్పుడు అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆందోళన ఉధృతం చేస్తాం. ఐలా ఆఫీస్ని ముట్టడిస్తాం. అవసరం పడితే మా ఆలయాలను ధ్వంసం చేసి మా హిందువుల మనోభావాలకి కించపరిచి దెబ్బతీసినటువంటి యొక్క అధికారుల మీద భౌతిక దాడులకు కూడా వెనకడుగు వేయమని చెప్పి కూడా హెచ్చరిస్తాం. ఒకవేళ ఆ సమస్య పరిష్కరించకపోతే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? ఖచ్చితంగా ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలియజేసేటువంటి హక్కు మాకు ఉంటుంది. ఖచ్చితంగా మా డిమాండ్ నెరవేర్చేంత వరకు అధికారుల మీద ఒత్తిడి చేస్తాం. ఈ పాలకవర్గం మీద, ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకుపోతాం. అవసరమైతే ఐలా కమిషనర్ని కూడా కార్యాలయానికి రానియకుండా అడ్డుకుంటాం. అతన్ని ఖచ్చితంగా ఐలా కమిషనరే నిలబడి ఇక్కడ ఖచ్చితంగా కట్టేలాగా అతనిపైన ఒత్తిడి తీసుకొస్తాం. గతంలో కూడా ఇట్లా జరిగిందన్నారు కదా, అవును జరిగింది. ఎందుకు ఊరుకున్నారు? అప్పుడు కూడా ఇదే రకమైనటువంటి ధోరణి. మేము డిమాండ్, వాళ్ళు తొలగిస్తూ ఉన్నారు, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, మేము ధర్నాలు చేస్తూ ఉన్నాము, వాళ్ళు వస్తూ ఉన్నారు, కడతా ఉన్నారు. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పేటువంటిది ఒకటే, అంటే ట్రాఫిక్ సమస్య ఇబ్బంది అవుతుంది. నిజంగా అధికారులకి, పాలక వర్గానికి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరి ట్రాఫిక్ డైవర్షన్ చేయాలా, లేకపోతే యొక్క రోడ్డును విస్తరించాలనుకుంటే ప్రైవేట్కి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి, పక్కన ఇక్కడ ఉన్నాయి భూములు, మరి మన వెనకాల ఉన్నాయి, గుడికి ఎడం వైపులో ఉన్నాయి, మరి అక్కడ కొనుక్కోండి. అక్కడ కొనుక్కొని మీరు రోడ్డు విస్తరణ చేయండి. కానీ మా హిందువుల యొక్క ఆరాధ దైవాల యొక్క దేవీ దేవతల యొక్క గుళ్ళ జోలికి వస్తే ఖబర్దార్. నిజంగా కానీ నీకు చిత్తశుద్ధి ఉంటే మరి నిజంగా రోడ్లపైన అనేక రకాలైనటువంటి మస్జిద్లు ఉన్నాయి, చర్చిలు వెలుస్తూ ఉన్నాయి ఈరోజు. మరి వాటి జోలికి ఎందుకు పోతలేను? వాటి దగ్గర పోవడానికి చేతనైతలేదా మీకు? ఈరోజు హిందువుల గుళ్ళ పైన పడతా అంటే హిందువులంతా చేతు గాజులు కట్టుకుని అనుకుంటున్నారా? హిందువులు ఒక్కసారి సంఘటితమయ్యారు, తిరగబడితే మాత్రం ఖబర్దార్ అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ డివిజన్ ప్రెసిడెంట్తో మాట్లాడుతున్నాము సార్. ఇక్కడ ఏంటి సార్ పొద్దున్న నుంచి ధర్నాలు జరుగుతున్నాయి, ఏంటి అసలు పరిస్థితి? ప్రతి ఒక్కడు హిందువులతోటి ఆడుకుంటున్నారు. ప్రతి ఒక్కడికి అల్గా దొరికింది హిందువులే, హిందూ బంధువులే. ఎందుకంటే మిగతా వాళ్ళ తిరిగిపోతే ఎవరు ఊరుకోరు, చెప్పు తీసుకొని కొడతారని చెప్పేసి. అంటే హిందువులు అయితేనే మెత్తతరంగా ఉంటారు, మానవతా దృక్పథంతో ఉంటారు, జై శ్రీరామ్ అంటే ఏదో పడుంటారు అని చెప్పేసి హిందువుల జోడికే వస్తారు ప్రతి ఒక్కడికి. ఇవాళ చూడండి, నాచారం చౌరస్తాలో ఉన్నటువంటి శివాలయం ప్రహరీ కూడా ఇది 3వసారి మేడం. ఇది కొత్త కాదు, ఇవాళ అయింది ఏం కాదు, ఇది ఇప్పటి 3వసారి. ఒక్కసారి 20 ఫీట్లు జరిగింది, ఒకసారి 20 ఫీట్లు జరిగింది. ఇవాళ 150 గజాల ల్యాండ్ మొత్తం తీసేసిరు. లాస్ట్కి వస్తే వీళ్ళకి ఏంటంటే శివాలయం నాచారం చౌరస్తాలో ఉండొద్దు అనేది పంకరం కట్టుకున్నట్టున్నారు నాకు తెలిసి. వీళ్ళకి ఎందుకంటే మిగతా గుళ్ళ తిరుగు, మిగతా ఆలయాల తిరుగు దమ్ము ధైర్యం వీళ్ళకి లేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చూస్తున్నాం మనం, ఎన్ని గుళ్ళ మీద ఎన్ని మిగతా తిరుగు ఎందుకు కోరు, మిగతా ఎందుకు ప్రతి ఒక్కడు రాజకీయ నాయకుడు కూడా రాజకీయంలోకి సీట్లో కూర్చున్నంత వరకు కూడా ఏం మాట్లాడతాడు, హిందువులు మా వాళ్ళే, హిందూ బంధువులమే అందరం ఒకటే మాట్లాడతాడు. కానీ సీట్లో కూర్చున్నాక అదే హిందువుల కోసం పట్టించుకోరు, అదే హిందూ గుళ్ళ కోసం పట్టించుకోరు, హిందూ ఆలయాల కోసం పట్టించుకోరు. ఎందుకంటే గడ్డెక్కి దాకా ఓడమల్లన్నా, గడ్డెక్కినాక బోడమల్ల అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఇదే. రానున్న రోజుల్లో సనాతన ధర్మం ఎవరైతే హిందూ బంధువులారా దయచేసి మేల్కోండి. చూస్తున్నాం బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, ఇతర దేశాల్లో ఏం జరుగుతుంది. ఎప్పుడే కానీ మన దాకా వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది అనుకుంటే బుద్ధి తగ్గుతున్నాం. ఇది దయచేసి ప్రతి ఇంట్లో, ప్రతి పౌరులు, ప్రతి అక్క, ప్రతి చెల్లి మేలుకోవాల్సినటువంటి తరుణం మొదలైంది. మేలుకోకపోతే మన ఇంట్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ గుడి మీద జరిగింది, రోడ్డు మీద జరిగింది, ఎక్కడో జరిగింది, నాకు అవసరం లేదు అనుకుంటే మాత్రం రేపు పొద్దున మన ఇంటి దాకా ఇదే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. దయచేసి హిందూ బంధువులు ప్రతి ఒక్కరు మేనుకోవాలి. ఏ పక్కింట్లైనా, ఏ వెనుకగెళ్ళైనా, పక్కకెళ్ళినా మావోడు అని చెప్పేసి పోయినప్పుడే మన అందరి మీద అటాకులు ఆగుతాయి. లేకపోతే మన మీద అయితే, మన ఇంట్లో మీద అయితే, మన గుళ్ళ మీద అయినట్టు ప్రతి ఒక్కరి మీద అయితే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు కమిషనర్ గారు ఇప్పటి 3 సార్లు గొడవలు కొట్టారు. ఇప్పుడేమంటారు, మేము ఐలా కమిషనర్తో మాట్లాడితే మా తప్పిదం వల్ల ఏదో మిస్టేక్ అయింది, వేరే గొడవలు కొట్టండి, ఈ గొడవలు కొట్టండి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐలా కమిషనర్ గారు స్పందించాలి, గుడికాడికి రావాలి. ఇప్పుడు ఏమంటున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు, మరి మిస్టేక్ జరిగిపోయింది, గోడ కట్టిస్తామని చెప్పేసి. గోడ కట్టించడం ముఖ్యం కాదు, రానున్న రోజుల్లో ఈ గుడి చెరువులు ఇంకోసారి మేము రాము అని చెప్పి చెంపలేసుకోవాలి. ఇదే శివాలయం గుడి ప్రహరీ కూడా ఏదైతుందో పునర్నిర్మాణం చేసేయాలి. లేనట్లయితే హిందూ బంధువులు ఇలా 500 మంది కాదు, 5,000 మంది వస్తారు, లేకపోతే 5 లక్షల మంది కూడా వస్తారు. ఇదే రకంగా మీరు చిన్న చూపు చూసినట్టయితే రానున్న రోజుల్లో మీకు ఇదేందో విషయం మీద చూపిస్తాం. ఎందుకంటే ఇట్లా అంటారు, ఇట్లా ఊరుకుంటారని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఆ రోజులు పోయినాయి. ఈ రోజు చిన్న గుడి కాదు, పెద్ద గుడి కాదు, చిన్న మనిషి కాదు, పెద్ద ఏ అయ్యప్ప తిరుగు వచ్చినా, ఏ మాలధారణం ఇంతమంది కూడా కొన్ని విషయాల్లో చూస్తున్నాం. మాలేస్తే స్కూళ్ళలో కావద్దు, ఇవన్నీ కూడా ఇవాడు వరకు ఎంత మారిపోయినా మీకు కూడా చూస్తూనే ఉన్నారు మీరు. ఇవన్నీ కూడా గతంలో చెల్లినాయి, ఇప్పుడు చెల్లే ప్రసక్తి లేదు. దేశాన్ని వెళ్తున్న వాళ్ళు ధర్మం పట్ల అంత చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు నడిపిస్తున్నారు కనుక అంతా ధర్మమే గెలుస్తుంది. ఆ ధర్మం ఎక్కడ కూడా పనిచేయదని చెప్పేసి మాకు నమ్మకం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కొంచెం నయవంచన జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలకు చర్మగీతం పాడాలని వాళ్ళు చూస్తున్నారు. హిందూ దేవాలయాన్ని మేము ఎక్కడికెక్కడ కాపాడుకోవాల్సిన అవసరం మా మీద ఉన్నది, హిందూ ప్రజానికం మీద ప్రతి ఒక్కరి మీద ఉన్నది. దయచేసి హిందువులారా మేల్కోండి, దయచేసి హిందువులారా మేల్కోండి. ఏడ చిన్న జరిగినా కూడా మనదే అని చెప్పుకొని బయటికి రావాలని చెప్పేసి నేను హిందూ బంధువులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై.